హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ మంథన్ టీవీ. చాలామంది ఎంత డబ్బు ఉన్నా కూడా మాకు ఇంకా డబ్బు సరిపోవట్లేదు, ఇది తక్కువ అవుతుంది, అది తక్కువ అవుతుంది. అది లగ్జరీ కోసమా, లేకపోతే మరీ వాళ్ళకు నిజంగానే డబ్బులు సరిపోవట్లేదా, వాళ్ళు సంపాదించింది వాళ్ళు సరిగ్గా దాన్ని ఖర్చు పెట్టలేకపోతున్నారా, ఇలా చాలా కారణాలు ఉంటాయి. దాన్ని మనకి ఈ డబ్బు మనకి సరిపోతుంది, ఉన్న దాంట్లోనే మనం మేనేజ్ చేసుకోవచ్చు అనే టాపిక్ మీద ఈరోజు మనతోటి సిఏ హనుమాన్లు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు జనాలకు ఎట్లా అయిపోయిందంటే ఎంత డబ్బులున్నా సరిపోవట్లేదు. అది మరి వాళ్ళ అవసరానికన్నా, లేకపోతే అవసరాలతో పాటు లగ్జరీకి కూడా ఖర్చు పెడుతున్నారా, అది లగ్జరీని అవసరం అనుకుంటున్నారా, అది ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది. ప్రతిదానికి లగ్జరీని కూడా నెసెసిటీ లాగా తీసుకుంటున్నారు. అంటే నార్మల్గా ఏది లగ్జరీ, ఏది నెసెసిటీ అనే ఆ స్మాల్ లైన్ని అది మర్చిపోతున్నారు. సో ఎలా దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలి? ఇప్పుడు మనకి ఏదైనా కానీ డబ్బు ఉంది సరిపోతలేదు అనేది దానికి కాదు. ఆదాయం ఉంది కానీ సరిపోవట్లేదు. అవును, లైఫ్ స్టైల్ పరంగా డబ్బు ఉండటం సరిపోవట్లేదు అనేది ఏమో ఇన్వెస్ట్మెంట్స్ ఉండటం కానీ, లేకపోతే క్యాష్ చేతిలో ఉంటాం కానీ, బ్యాంక్లో ఉంటాం కానీ, అది వేరు. మీరు ఏంటంటే ఆదాయం ఉంది కానీ సరిపోవట్లేదని, అది అయితే ఈ ఆదాయం ఉండి సరిపోవట్లేదు అనేది డిపెండ్స్ అపాన్ ద హ్యూమన్ మెంటాలిటీ. కొందరు ఏం చేస్తారంటే ఉన్నంతలో సర్దుకుందాం అనుకుంటారు, కొందరు సేవ్ ఫస్ట్ స్పెండ్ నెక్స్ట్ అనుకుంటారు, అంటే మనం పొదుపు చేసిన తర్వాతనే ఖర్చు పెట్టుకుందాం అనుకుంటారు. కొందరేమో తర్వాత మనము తర్వాత రీపేమెంట్ చేద్దాం, మన క్రెడిట్ కార్డు లోన్స్ తీసుకొని ఖర్చు పెట్టుకుందాం అనుకుంటారు. అంటే జనరల్గా ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఎప్పుడైనా కానీ ఖర్చులు ఎప్పుడు కూడా ఆదాయం లోపలే ఉండాలి, ఖర్చులు ఆదాయం దాటకూడదు. ఇంకా సేవింగ్స్ ఉంటే మంచిది, ఇంకా ఖర్చులు ఆదాయం నుంచి సేవింగ్ పెట్టిన తర్వాత ఖర్చు పెట్టి ఇంకా మంచిది. ఇది ఫైనాన్షియల్ డిసిప్లిన్. అది బేసిక్. ఖర్చుల కొరకు అప్పు తీసుకునే పరిస్థితి ఉండకూడదు, ఇది బేసిక్ ప్రిన్సిపల్. అది ఒకవేళ అప్పుల కోసం లోన్ తీసుకొని తర్వాత రీపేమెంట్ చేద్దాము, క్రెడిట్ కార్డు కానీ, పర్సనల్ కానీ, చిట్టీలు ఇవ్వటం కానీ, గోల్డ్ లోన్ కానీ ఇలాంటివి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా డెట్ ట్రాప్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే అది ఎప్పటికి కూడా అలవాటు మంచిది కాదు. అది డిసిప్లిన్ లేని లైఫ్ అంతా కూడా ఏదైనా చూడండి, హెల్త్ విషయంలో కానీ, హెల్త్ కేర్లో కానీ, ఫైనాన్షియల్ విషయంలో కానీ, మన యొక్క బిహేవియర్లో కానీ అన్నీ డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అవి ఉంటేనే మనకు కంఫర్టబుల్గా ఉంటాం. ఐ కెనాట్ సే లగ్జరీగా ఉండలేం కానీ కంఫర్టబుల్ ఉండగలుగుతాం. లగ్జరీ అంటే ఏంది? మన తాగతుల నుంచి చేయడం ఏదైనా కానీ, అంటే మన శక్తికి మించిన ప్రయత్నం చేయడం, అది లగ్జరీ అవుతుంది. మన ఆదాయం 10,000 ఉంటే 10 రూపాయలు ఉంటుంది, 2 లక్షలు ఖర్చు పెడితే లగ్జరీ. అది అదే ₹1,00,000 5 లక్షల ఆదాయం ఉన్న 2 లక్షలు ఖర్చు పెడితే కంఫర్ట్. అది అంటే ఈ డిపెండ్స్ అపాన్ ద ఇన్కమ్. వాళ్ళ ఆదాయం పైన ఆధారపడి ఉంటుంది, అంటే వాళ్ళకున్న సోర్స్ పైన. ఖర్చులు అనేది ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటుంటే ప్రతి చోట కంట్రోల్. ఇప్పుడు చూడండి, మన రోజు 500, 1000 సంపాదించే వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఉంటున్నారు. అంటే నెలకు వాళ్ళకి ఎంత వస్తుంది? మ్యాక్సిమం 20,000, 25,000, 30,000 వస్తుంది. అలా ఇర్రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటున్నారు. అదే 2 లక్షలు ఇచ్చిన వాళ్ళు కంఫర్టబుల్గా ఉండట్లేదు. ఎందుకు అని అంటే ఖర్చులు పెంచుకున్నారు. ఖర్చు పెంచుకొని మన తప్పది. దీనికి చాదస్తం అంటారు. ఖర్చు పెట్టకపోతే పిసినారి, చాదస్తము, ఎందుకు ఇలా చేస్తారు అనుకుంటారు. పిసినారి కాకపోతే డబ్బు నిలబదు మన దగ్గర. కావాల్సిందే చాదస్తం, కావాల్సిందే పిసినారి, కావాల్సిందే డబ్బు మన దగ్గర ఉండాలంటే కావాల్సిందే. అలా లేకుండా డబ్బు మాత్రం ఉండదు. భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా మన పిసినారి కావాలి, చాదస్తం కావాలి, అందరితో అదే అపనిందలు పడాలి, కుటుంబ సభ్యులతో కూడా మనకు ఒక్కోసారి అన్ఫేవరబుల్ ఉంటుంది. ఖర్చు పెడతామంటే వద్దని సరే కోపం వస్తుంది ఎవరికైనా కానీ, ఇవన్నీ ఉంటాయి. అవి కానీ తట్టుకోవాలి, తప్పదు. ఇప్పుడు యజమాని అన్నప్పుడు బాధ్యత, అది యజమాని హక్కు కాదు, బాధ్యత. కుటుంబం మొత్తాన్ని చూసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాడు, ఖర్చు తగ్గించాలనుకుంటాడు, పొదుపు చేయాలనుకుంటాడు, భవిష్యత్తు చూడాలని, పిల్లల చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం, ఇల్లు కోసం చూడాలనుకుంటాడు. తప్పేం కాదు కదా అది. కానీ మిగతా వాళ్ళకి ఆ బాధ్యత తెలియదు. కానీ తెలియకపోవడం వల్ల ఏమనుకుంటాడు, అదంతా మనదే, ఖర్చు పెట్టుకోవచ్చు, మన ఇష్టము అని కొందరికి ఉంటుంది అన్నమాట. అది అక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి ఇప్పుడు 5 లక్షలు సంపాదించే వాళ్ళకి కారు నెసెసిటీ, కంఫర్ట్, అట్లీస్ట్ కంఫర్ట్, ఏసీ కానీ కంఫర్ట్, ఇంటీరియర్స్ కంఫర్ట్, ఫర్నిచర్ కంఫర్ట్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కంఫర్ట్. కానీ అదే ₹1,00,000 ఆదాయం ఉన్న వాళ్ళకి
ఇది కంఫర్ట్ కాదు, అది లగ్జరీ అయిపోతుంది. కాబట్టి లగ్జరీగా ఉండకండి, కంఫర్ట్గా ఉండండి. ఎవరైనా కానీ మా ఖర్చులు మన ఆదాయం పైన ఆధారపడితే కంఫర్ట్, నెసిటీ, లగ్జరీ అనేది. నెసిటీ అయితే మనం తప్పించుకోలేము. ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, లేకపోతే ట్రావెలింగ్ కానీ, పిల్లల ఫీజులు కానీ, ఇంటి ఖర్చులు కానీ తప్పించుకోలేము. నెసిటీ అన్నమాట. మిల్క్, పాలు కానీ, ఇంటి ఖర్చులు కానీ, దీని ఇంటి సామాగ్రి కానీ, కూరగాయలు కానీ, ఇవన్నీ కూడా తప్పించుకోలేము. మాకు కంపల్సరీ పెట్టాల్సినవి, అవి నెసిటీ. కంఫర్ట్ అనేది కొంచెం ఎక్కువ అన్నమాట. అంటే మనకు 10 రూపాయలు పెట్టే దగ్గర 10 మంచి క్వాలిటీ కావాలనుకోవడం, అయితే మంచి టైం లోపల ఇది చేయాలనుకోవడం, కొంచెం హై కొంచెం బెటర్గా చేసుకోవాలనుకోవడం, కాస్ట్లీ కాదు బెటర్గా చేసుకోవాలనుకోవడం, కంఫర్టబుల్ ఉండాలనుకోవడం, ఎప్పుడు అవసరం పడ్డప్పుడు మనకు మళ్ళీ చేయబదులు తీసుకునే పరిస్థితి రాకుండా, బ్యాంక్ లోన్ తీసుకునే పరిస్థితి రాకుండా పొదుపు చేసుకోవడం, ఇది కంఫర్ట్నెస్. అది ఇది లగ్జరీ అంటే ఖర్చుల మించి ఏదైనా లగ్జరీ అది. కాబట్టి ఇప్పుడు చాలామంది చూస్తాం మనం, కుటుంబాలు ధనవంతుల కుటుంబం ఉంటుంది, పిల్లలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు తీసుకున్న తర్వాత వాళ్ళకి తెలియదు బాధ్యత ఏంటి అనేది, ఇదంటే తెలియదు. ఖర్చులు పెడుతూ సమాజం ఖర్చు పెడుతుంటారు. చివరికి 20 సంవత్సరాలు దాటిపోయేసరికి ఆస్తులన్నీ కరిగిపోతాయి, అప్పులు పెరిగిపోతుంటాయి, మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తుంటారు. దానివల్ల ఏం ప్రయోజనం? ఎవరి ప్రయోజనం? ఏదైనా కానీ టుడేస్ సాక్రిఫైస్, టుడేస్ సేవింగ్, టుమారోస్ ఇన్వెస్ట్మెంట్, అది మంచి భవిష్యత్తు పనిపిస్తుంది. టుడేస్ ఎంజాయ్మెంట్, టుమారోస్ పనిష్మెంట్. అంటే ఐదర్ ఎంజాయ్ టుడే ఫర్ పనిష్మెంట్ టుమారో, ఐదర్ సాక్రిఫైస్ టుడే, సేవ్ టుడే అండ్ కంఫర్టబుల్ టుమారో. ఇది ఆలోచించాలి. డెసిషన్ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ డబ్బులున్నా సరిపోతాను కాదు. అందుకే చెప్పాను కదా, 10,000 బ్యాంక్ వాళ్ళు కంఫర్టబుల్ ఉంటారు, 10 లక్షల బ్యాంక్ వాళ్ళు కంఫర్టబుల్ ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే 10 లక్షలు ఉన్న వాళ్ళు ఇంకా నాకు తరాలకు ఇంక పిల్లలకు నేను 50 లక్షలు ఇద్దాం అనుకున్న 10 లక్షలే ఉన్నాయి, ఇంక 20 ఇంకా 40 లక్షల పోసుకోవాలి. అదే ఈ 10,000 ఉన్న వాళ్ళు 10,000 అవుతుంది కదా సరిపోయింది, మళ్ళీ వాళ్ళు పిల్లలు చూసుకుంటారు, వాళ్ళు డెవలప్ చేసుకుంటారులే అని ఆలోచిస్తారు అనమాట. ఇది ఆలోచన విధానం అన్నమాట. అందుకే కొందరు అదే సేమ్ ఆదాయం వచ్చిన వాళ్ళు కానీ, సేమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, సేమ్ ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా కొందరేమో జాగ్రత్తగా ఉంటారు, కొందరేమో పొదుపు చేస్తుంటారు, కొందరేమో విచ్చలు ఖర్చు పెడుతుంటారు. మెంటాలిటీ అన్నమాట. ఆ మెంటాలిటీని ఎప్పుడు కూడా మనకు లిమిట్లెస్గా, కేర్లెస్గా, నెగ్లిజెంట్గా అంటే నిర్లక్ష్యంగా ఏది చేసినా కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మానసికంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు. ఇప్పుడు డబ్బులు పిల్లల ఖర్చు పెట్టడానికి ఇచ్చేసి ఒకేసారి ఆపేస్తే వాళ్ళు కూడా ఇది అవుతుంది, వాళ్ళ అలవాట్లు మార్చుకోలేదు. కాబట్టి కంట్రోల్ చేయాలి ఫస్ట్గా. మొదటి నుంచే కంట్రోల్ ఉన్నాం అనుకోండి, అట్లీస్ట్ రెగ్యులేషన్. కంట్రోల్ లేకపోతే రెగ్యులేట్ చేయాలి. పిల్లల ఖర్చులు ఉన్నాయనుకోండి, నెలకు 1000 రూపాయలు ఇస్తాను ఖర్చు పాకెట్ మనీకి, అంతకంటే ఇవ్వను, నువ్వేమైనా ఖర్చు పెట్టుకో, ఏమైనా చేసుకో అంటే వాళ్ళ బాధ్యత తెలుస్తాయి. 1000 రూపాయలపై నేను లైఫ్ ఇలా తీసుకోవాలి, నేను ఖర్చు పెట్టుకోవాలని. అలా కాకుండా అడిగినప్పుడు 100, 200 ఇస్తూ పోతుంటే నెలకు 3,000 అయితే 4,000 అయినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి ఆ ప్యాకెట్ మనీ అనేది ఒక అలవాటు అనేది పొదుపు. కిడ్డీ బ్యాంక్, ఇంత చిన్నప్పుడు కిడ్డీ బ్యాంక్ అని ఉంటాడు, పిల్లలకు బ్యాంకులలో కిడ్డీ బ్యాంకులు వేసి వాళ్ళు డబ్బులు వేసేవాళ్ళు. వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అనమాట. కిడ్డీ బ్యాంక్ ఓపెన్ చేసినప్పుడు 200, 300 వచ్చేటట్టు వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది కూడా అలాగే, మనం కూడా అలాగే చేయాలి. కుటుంబాలు ఏంటంటే పిల్లలకు బాధ్యత ఇవ్వాలంటే కొంచెం వాళ్ళకు లిమిట్ పెట్టాలి. బాబు నీకు ఎంత కావాలి నెల ఖర్చుల కొరకు, సరే 500 కావాలి, 500 ఇచ్చేస్తాం. ఇక మళ్ళీ అడగకూడదు మధ్యలో, ఇక మళ్ళీ ఫస్ట్ వరకు అడగకూడదు. ఇక వాళ్ళ ఖర్చులు అంటే వాళ్ళకి తెలుసా 500 ప్లాన్ చేసుకోవాలి, 530 ఖర్చుకోవాలి. నా బుక్స్ కానీ, ట్రావెలింగ్ కానీ, లేకపోతే ఏదైనా కొనుక్కోవడానికి కానీ, షాపింగ్ చేసుకోవడానికి కానీ, అంత లోపలనే లిమిట్ తెలిసిపోతుంది అనమాట. కాబట్టి మనం అది ఇవ్వడం అనేది, ఒక లిమిట్ ఇవ్వడం అనేది వాళ్ళ బాధ్యత తెలుస్తుంది. దాంట్లో కొంత పొదుపు చేసుకుంటారు, దాంట్లో కొంత ఖర్చు పెట్టుకుంటారు, ఇలా చేస్తుంటారు అనమాట. అది అప్పటి నుంచి అలవాటు అవుతుంది. చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి వాళ్ళకి. చేస్తే మీరు ఒక 20 సంవత్సరాల వాళ్ళకి 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మాత్రం కంట్రోల్ చేయాలి ఖచ్చితంగా. 20 సంవత్సరాల వయసు దాటిన తర్వాత వాళ్ళ బాధ్యత అని తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి మీరు 100 కోట్లు ఇచ్చినా వాళ్ళు ₹1 కూడా వేస్ట్ ఖర్చు పెట్టారండి. అంటే మెంటాలిటీ తయారైపోద్ది అనమాట. అందుకే చాలామంది ధనవంతుల పిల్లలు ధనవంతులుగానే పెరుగుతారు. ఎందుకోసం అంటే వాళ్ళు పేరెంట్స్ పెట్టిన పెట్టుబడి ఉంటుంది, ప్లస్ వీళ్ళ హ్యాబిట్, వీళ్ళకి అలవాట్లు, లేకపోతే ముందుకు వెళ్ళాలి, పొదుపు చేయాలి, సంపాదించాలి అనే అలవాటు, దానివల్ల వాళ్ళు పైకి వెళ్ళిపోతుంటారు. అదే పేరెంట్స్ సంపాదించేంత పిల్లలు బాధ్యత రహితంగా ఖర్చు పెట్టారనుకోండి, వెనక్కి వెళ్ళిపోతుంటారు, ఇన్సాల్వెంట్ అవుతుంటారు, డిఫాల్ట్ అవుతుంటారు, సమస్యలను వస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఒక లిమిట్ అనేది ఏంటంటే మన ఆదాయం పైన, మనకున్న ఆస్తులపైన, మనకున్న వనరులపైన అది లగ్జరీ కంఫర్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. అంతేగాని అప్పు తీసుకుంటే ఏదైనా లగ్జరీ చేయకూడదు.
అప్పు తీసుకొని ఖర్చు పెట్టి ప్రతి లగ్జరీ మనం అనుకోవాలి ఇది ఖచ్చితంగా ఈ ఖర్చు తప్పించలేము, పోస్ట్ పోన్ చేయలేము, ఖచ్చితంగా పెట్టాల్సిందే నెసెసిటీ. కొంచెం కంఫర్టబుల్గా ఉందాము అంటే కొంచెం మంచి బెటర్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటే అది కంఫర్ట్. కానీ ఆదాయాన్ని మించి పెడతాం అనుకుంటే మాత్రం లగ్జరీ. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇన్కమ్.